నేనేమంటున్నాను, ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తే సినిమాస్ అన్నిటిని పరిశీలి చేసి ఇతనే స్వయంగా ఇతని ల్యాప్టాప్లో నుంచి అప్లోడ్ చేశాడు అనడానికి ఏం ఎవిడెన్స్, శాస్త్రీయ ఆధారం ఏముంది అని నేను అడుగుతున్నాను. ఏం కోర్టు ముందు పెడతారు మీరు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అని నేను అడుగుతున్నాను. సరే, మీరు హార్డ్ డిస్క్లు చూపించారు, పాస్పోర్ట్ చూపించారు, వీసా చూపించారు, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఏదో చెప్తున్నారు కదా ఆయన దాంట్లో 22,00,000 సినిమాలు ఉన్నాయి, 50 లక్షల మంది డేటా ఉంది అని. వీళ్ళు చూసుంటారేమో మరి. ఎగ్జాక్ట్లీ రగ్గారు, నేనేమంటున్నా అంటే ఉంది, అది ఎవరు అప్లోడ్ చేశారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది కూడా మధ్యతరగతి వ్యక్తులు సినిమాలు మూవీ రూల్స్ ఐబొమ్మ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో చూస్తున్నారు. ఇప్పుడు నేనే డౌన్లోడ్ చేశాను అనుకోండి ఏదైనా సినిమా చూద్దామని చెప్పని, అంటే నేను కూడా ఐబొమ్మకి సంబంధం ఉన్నట్టేనా? అంతే కదండి. సిపి గారు ఏమన్నా చూసిన వాళ్ళు కూడా చేస్తా అంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో డైరెక్ట్ కొత్త సినిమాను పైరసీ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. అవునా? ఎన్ని మీరు గూగుల్లో కొట్టండి, ఇట్లాగూ పైరసీ మూవీ ప్లేడ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అని చెప్పని మీకు 4-5 పేజీలు వెళ్తాయి. మరి ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేయాలి కదండి. అంటే లాజికల్ గా నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పింది కూడా ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాగా, అబద్ధం ఏం లేదు కదా. నేను అనేది అది అతని దగ్గర ఉన్నాయి. కానీ నేను ఏమంటున్నానంటే, సరే పొసెసింగ్ ఆర్ హ్యావింగ్ పైరేటెడ్ మూవీస్ యూ కెన్. నేనేమంటున్నానంటే ఆ మూవీస్ అతనే అప్లోడ్ చేసి యూజర్స్కి అందుబాటులోకి తెచ్చాడు అని చెప్పి శాస్త్రీయంగా మీ దగ్గర ఏం ఆధారం ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే, ఇవన్నీ ఒప్పుకుంటాం. దానికి నేను అడుగుతున్నా, అంటే కేసు నిలబడవాలంటే కనుక అదే కదండి.